ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? పంచ్ చూడ్డానికి వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ గైస్. పొద్దునే లేచి పంచం చూడ్డానికి వెళ్తున్నాం. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే మేము ఇచ్చిగావా జూకి వెళ్తున్నాము పంచుని చూడడానికి. సో ప్రజెంట్ అయితే మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక కామన్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి 2 hours అక్కడికి. వస్తారా గైస్ మీరు కూడా మంచిగా చూడండి. సో పంచ్ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతున్నప్పుడు చాలామంది చూడడానికి వచ్చారు కదా, అండ్ ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అసలు తెలీదు. మేము వెళ్ళిన తర్వాత అసలు ఎంత లైన్ ఉంటుంది, ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి, అసలు నో ఐడియా. అందుకే ముందే స్నాక్స్ కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్నాం. A few moments later. ఫుల్ నిద్ర వస్తుంది గైస్. పొద్దున్నే లేచి రెడీ అయ్యి రావాలంటే ఇలానే ఉంటే నిద్ర కంట్రోల్ అవ్వదు అని చెప్పేసి కాఫీ తాగడానికి వచ్చాము. ఏ దేర్ ఇస్ ఆల్సో క్యూట్ డాగ్. హాయ్ హాయ్. సుమాసేన్ కొక్కో లాతే థాల్ సైజ్ హత్తో. మనకి జపాన్లో ఇలాంటి పవర్ బ్యాంక్ రెంటల్స్ చాలా కనిపిస్తాయి అన్నమాట. చాలా ఈజీగా ఈ బార్కోడ్ స్కాన్ చేసి యాప్ను మనం పే చేసి రెంట్ చేసుకోవచ్చు. ఇలాంటిది మళ్ళీ మనకి ఎక్కడ కనిపించేసినా మళ్ళీ దాన్ని రిటర్న్ చేసేయచ్చు అనమాట. సో కన్వీనియంట్ కదా. కొక్కో మొత్తం. సో ఫైనలీ నా కోసం నేను కాఫీ తెచ్చుకున్నాను. నౌ ఐమ్ వైడ్ అవేక్. సో ఇది నా ఫేవరెట్ టొలెస్ కాఫీ అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో మేము ఒక కప్పుల్ ఇంకొక కప్పుల్ వెళ్తాను అనమాట. సో అందరం కలిసి వెళ్తున్నాము. She is making us travel 2 hours and 30 minutes. We're traveling 2.5 hours just to see the baby. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మంచి నేను పడుకుంటుండే సాటర్డే మార్నింగ్ లేపి తీసుకొచ్చింది. ఈ బస్సా ఇచ్చిగావా. ఇచ్చిగావా ఓనర్ స్టేషన్ అండ్ ఇక్కడ ఉంది గుడిపార్. మంచి ఇక్కడ ఉంది. మంచి ఇక్కడ ఉంది. సో మేమైతే ఇప్పుడు బస్ స్టాప్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ బస్ తీసుకొని 20 minutes అనమాట ట్రావెల్. బట్ అక్కడ వెయిటింగ్ ఎంత ఉంటుందో తెలీదు. సో మేము స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. జాపనీస్ కన్వీనియన్స్ స్టోర్స్ అయితే నా ఫేవరెట్. నేనైతే ఈ సీవిడ్ అండ్ చీజ్ ఒనిగిరి తీసుకున్నాను అనమాట. సో రైస్తో ఉంటుంది కాబట్టి ఈజీగా ఫిల్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ప్రతి ఒక్క దాంట్లో డ్రింక్స్ కానీ కాఫీ కానీ వాటర్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం మనకి స్నాక్స్ అన్ని ఇందులో దొరుకుతాయి. సో మేమైతే కొన్ని చాక్లెట్స్, బ్రెడ్ అండ్ ఇలా ఒనిగిరి తీసుకున్నాము. సో ఆఫ్టర్ లాంగ్ వెయిట్ బస్ వచ్చింది 30 minutes తర్వాత. అర్షిత అయితే ఇప్పటికీ టైర్డ్ అయిపోయింది ఆల్రెడీ. Sakura everywhere. Cashless? Cashless payment.
వావ్! లైన్ చూసారా చాలా తక్కువుంది. అండ్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 440 ఇయన్నీ అనమాట. యూజువల్లీ 2, 3 కిలోమీటర్స్ లైన్ ఉండేదంట వీకెండ్స్‌లో. సో గైస్ ఇక్కడ క్యాష్‌లెస్ అండ్ క్యాష్‌తో ఉన్న పేమెంట్స్ సెపరేట్ చేశారనమాట. సో మేము కార్డ్ పేమెంట్స్ లైన్‌లో నిల్చున్నాము. అయితే ఇక్కడ ఒక క్యూట్ ఎగ్జాంపుల్ అనిపించింది. పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అని పోతే తప్పు, పందుల్లోనే వెళ్ళాలి. Please show the tickets. Just a minute. చూపి ఆమె తీసుకుంటుందేమో టికెట్స్ మళ్ళీ. ఓకే ఓకే. సో మేమైతే కన్వీనియన్స్ స్టోర్‌లో స్నాక్స్ అండ్ ఫుడ్ తీసుకున్నాం కదా! బట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే చాలా ఫుడ్ ట్రక్స్ కనిపించాయన్నమాట. జాపనీస్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ కూడా ఉన్నింది. మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అండ్ ఇక్కడ కొన్ని కాఫీ ట్రక్స్ చాలా ఆప్షన్సే ఉన్నాయన్నమాట. సో మాకైతే ఫుడ్ అయిపోతే టెన్షన్ ఏం లేదు. ఇక్కడ ఫుడ్ దొరికేస్తది అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడైతే మేము జూలోకి ఎంటర్ అవ్వగానే పంచ్ ఉన్న ప్లేస్ ఎక్కడ అని వెతుకుతున్నప్పుడు మాకిక్కడ క్రౌడెడ్‌గా కనిపించిందనమాట. సో ఇదేంటి ఎంటర్ అవ్వగానే ఫస్టే మంకీస్ ఏరియానా అనుకున్నాము. బట్ యాహ్! ఫస్టే ఉండింది. సో మేమైతే ఫాస్ట్‌గా పరిగెడుతూ వెళ్ళాము. బట్ మేమొచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. ఈ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసుకొని రీచ్ అయ్యేసరికి. క్రౌడ్ కూడా తక్కువ ఉంటదేమో అనుకున్నాం కానీ ఇక్కడ మంకీ దగ్గరైతే క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉంది. చూడండి పంచం చూడడానికి ఎంతమంది వచ్చారు. కమ్ Hey, come this side. Come. సో వెళ్ళగానే మాకైతే పంచ్ టాయ్ ఒకటే కనిపించింది. స్టఫ్డ్ మంకీ ఉంది కదా! అండ్ మా పక్కన ఉన్న పీపుల్ దే వర్ సో నైస్, మమ్మల్ని అలో చేశారనమాట ఫ్రంట్‌కి. సో నేనైతే అటు ఇటు చూస్తున్నాను పంచ్ ఎక్కడ ఉందా అని. అండ్ ఈ బ్యారికేడ్స్ వచ్చేసి రీసెంట్‌గా ఇన్‌స్టాల్ చేశారంట బేస్డ్ ఆన్ క్రౌడ్ చాలా ఎక్కువ అవుతున్నారు అని చెప్పేసి. సో మేమైతే చూడ్డానికి వచ్చాము పంచ్ని. బట్ ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి, ఏ కోతో అర్థం కావట్లేదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఫోన్స్ తీసి ఫొటోస్ తీయట్లేదు. సో దాన్ని బట్టి వీ అండర్స్టూడ్ దట్ పంచ్ ఇంకా రాలేదని. బట్ ఐ థింక్ ఇక్కడే ఉండాలనుకుంటా. లెట్ మీ జస్ట్ షో యూ. Where? ఫైనలీ మాకు పంచ్ అయితే దర్శనం ఇచ్చేసింది. ఫస్ట్ చూసిన తర్వాత ఇదా కాదా అని చెప్పేసి ఆలోచించాము. కానీ ఇక్కడ ఉన్న మంకీస్ అన్నిటిలో పంచే చాలా చిన్న మంకీ అనమాట. ఎంత టైనీగా ఉందంటే మామూలు వీడియోస్ కంటే డైరెక్ట్‌గా చూస్తే చాలా చిన్నగా ఉంది. సో నేను మా ఫ్రెండ్స్ అయితే డివైడ్ అయిపోయాము. మీకిక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా! ఐ మీన్ ద హోల్ లొకేషన్. సో ఒక్క ప్లేస్ నుంచి మొత్తం క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టం. సో నాకైతే ఇక్కడ మంచి స్పేస్ దొరికింది. సో వి థాట్ కొంచెం డివైడ్ అయ్యి పంచ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాము. ప్రెజెంట్ అయితే అది అటు సైడ్ వెళ్ళిందనమాట. నాకైతే ఇక్కడ మెయిన్‌గా ఇక్కడ ఫీడింగ్ పర్సన్ ఈ డోర్ నుంచి వస్తారు కదా! సో మంచి స్పాట్ అని ఇక్కడ నుంచి కదలకుండా మేమిద్దరం ఇక్కడే నిల్చున్నాము. We go there, then we can't see. This is like clear view. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ పంచ్. మనం వీడియోస్‌లో ఎన్నో రకాలుగా చూసుంటాము. కానీ డైరెక్ట్‌గా నేనేం అబ్జర్వ్ చేశానని మీకు చెప్తాను. పంచ్ అయితే ఈ బొమ్మకి చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిందనమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే లిటరల్లీ అది దానికి కిసెస్ పెడుతుంది. అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయిందని కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. డైరెక్ట్‌గా చూస్తే అర్థమవుతది. అండ్ పంచ్ ఈస్ రియల్లీ ఎనర్జిటిక్. ఒక్క ప్లేస్‌లో కూర్చోదు. అటు ఇటు తిరుగుతూనే ఉంటదనమాట. అండ్ ప్రతిసారి బొమ్మతో అయితే కనిపించదు. కానీ ఎప్పుడైతే వేరే మంకీస్ దాన్ని ఇబ్బంది పెడతాయో
పడతాయి అప్పుడే వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా అది వాటర్ తాగడం కోసం కూర్చుందనమాట. సో నార్మల్గానే ఉన్నాయి. మిగతా మంకీస్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మంకీస్ వచ్చేసి చాలా సైలెంట్గానే ఉన్నాయి. రిమైనింగ్ 20% వచ్చేసి అగ్రెసివ్గా ఉన్నాయన్నమాట. సో ఇది ఇక్కడ వాటర్ తాగడానికి వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇలా ఒక పెద్ద మంకీ రావడం నేను అబ్జర్వ్ చేశాను. సో అందరు క్రౌడ్ మొత్తం చాలా షాకింగ్గా రియాక్ట్ అయ్యారనమాట. అయ్యో పాపం అన్నట్టుగా. సో ఇప్పుడు ఎందుకు అందరూ అంత కనెక్ట్ అవుతున్నారో నాకు అర్థమైంది. బికాస్ ఇంత చిన్న బేబీ చూడడానికి ఇంత క్యూట్గా, ఒక మంకీ ఇంత క్యూట్గా అనిపించడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. సో దాన్ని ఇలా బొల్లి చేయడం ఏంటి పాపం అన్న ఫీలింగ్తోనే చాలామంది వస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని ఇబ్బంది పెట్టగానే పాపం ఒక కార్నర్కి వెళ్ళి కూర్చుంటుంది. అండ్ నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే పంచ్ వాళ్ళ మమ్మీ కూడా ఇదే గ్రూప్లో ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదు. బికాస్ ఆ మమ్మీ ఏదైతే ఉందో పంచ్ వాళ్ళ మమ్మీ, అది పుట్టినప్పటి నుంచి జూలోనే ఉందంట. సో దానికి మదర్లీ నేచర్ అనేది రాలేదు, బికాజ్ అది వైల్డ్లో పెరగలేదు కాబట్టి. కానీ అదైతే ఇదే గ్రూప్లో ఉంది. అండ్ పంచ్ అయితే ఇలా ఫుల్ టైం పాస్ చేస్తుంది అనమాట. అండ్ ఫీడింగ్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 o'clockకి, దెన్ మధ్యాహ్నం 3 o'clockకి ఉంటుంది అనమాట వీళ్ళ ఫీడింగ్ టైమింగ్. అండ్ ఇప్పుడైతే క్యూట్గా ఇలా నాపేస్తుంది. అలా బొమ్మ మీద అలా పడుకొని చూడగానే నాకైతే చాలా బాధ వేసింది అలోన్గా ఉంది అని. これから猿山餌やり始まります。前の方しゃがんで後ろの人とが見れるようにしてください。前の方しゃがんでください。I think it got onto him. Wait. Will do. Here. Wait, he will. Not yet. Yes. It is there. Where? No, it's not there, no. It's there. Where? On his knee. I think he'll come here. Wait. Be ready. Okay. Oh, wait. He's coming. He will come. The toy. Thank God. See, he got the toy here. See, on his leg. Yeah. So cute. Okay. Now we can see clearly. సో ఫైనలీ పంచ్ కొన్న అయితే చూసేసాం. మీకు ఎలా అనిపిస్తుంది? భలే క్యూట్ ఉన్నది అయితే. లైక్ మా ఫ్రెండ్స్ డివైడ్ అయ్యి, నేను హర్షిత ఒక సైడ్, అఖిల్ ఒక సైడ్, అండ్ అనుష అండ్ వాళ్ళ హస్బెండ్ ఒక సైడ్ వచ్చినారు. సో అందరూ ఒక్కొక్క వ్యూ కవర్ చేశారు అనమాట. సో అందరు వీడియోస్ కలిపి, ఒకరేమో టాయ్తో కవర్ చేశారు, మేమేమో ఈ ఫీడింగ్ ట్రైనర్ ఎంట్రీ ఇస్తారు కదా అది కవర్ చేసాము. అండ్ నౌ వీఆర్ వెయిటింగ్ టు టేక్ పిక్చర్ విత్ దట్ ఫీడింగ్ పర్సన్. సో వేరే వాళ్ళు దిగడం చూసా వెయిట్ చేస్తున్నా అనమాట. ఐ థింక్ పంచ్కి వాళ్ళు సపరేట్గా తీసుకెళ్ళి ఫుడ్ తినిపిస్తున్నారు అనుకుంటాను. సో పంచ్ని ఒకటి ఆయన షోల్డర్ మీద వేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. విల్ సీ సమ్ టైమ్. ఇంకా మాకేం పనేం లేదు కాబట్టి వెయిట్ చేసి ఆయనతో కుదిరితే ఫోటో దిగి పోస్ట్ చేద్దాం. 1 hour later. నెక్స్ట్ ఫీడింగ్ టైం 3 o'clockకి కాబట్టి వితౌట్ జూలో ఇంకేం ఉన్నాయో చూద్దాం అనుకున్నాము. ఒక క్విక్ టూర్ నేను ఇచ్చేస్తాను. జూలో ఏవైతే నాకు బాగా నచ్చాయో అది మీకు చూపిస్తాను.
What does the cow say? Momo. అందరు పిల్లలు ఉన్నారు. పంచ్ ఫీడర్స్‌లో ఈయన కూడా ఒకరు. ఇందాక మీరు అబ్జర్వ్ చేసుంటే ఇద్దరు ఉన్నారు కదా! సెకండ్ ఆయన అన్నమాట. ఈయన వేరే యానిమల్స్‌కి కూడా ఫీడ్ చేస్తున్నాడు. You're taking video, right? Just share me. Oh. What is this? Alpaca. ఆయనకి ఇంగ్లీష్ ఏమొచ్చు. Oh. ఏంది బిజీ అది? Alpacas. Alpacas. Bye bye. A few moments later. Cute. అయ్యో టైం 4 అవుతుంది అండ్ జూ వచ్చేసి 4:00కి క్లోజ్ అన్నమాట. అండ్ మేము ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఈ ప్లస్ టాయ్ స్టోర్‌లోకైతే వచ్చాము. అండ్ ఇక్కడ చాలామంది మంకీ, సాఫ్ట్ టాయ్ కొనడం చూసానన్నమాట. అందరూ అదే కొనుక్కొని ఎళ్తున్నారు. అసలు ఏంటా అని లోపల చూడ్డానికి ఎళ్ళాను. బట్ గైస్ ఇట్స్ సోల్డ్ ఔట్. ఆఫ్ కోర్స్ లాస్ట్ క్లోజింగ్ టైంకొస్తే సోల్డ్ అవుటే ఉంటాయి. సో, నేనైతే చాలా బాధపడ్డాను. నేను మా స్కూబీకి తీసుకుందాం అనుకున్నానన్నమాట ఆ టాయ్. వాడికి ఇండియాకి పంపిద్దాం అనుకున్నాను మా డాగ్‌కి. బట్ యాహ్! బ్యాడ్ లక్. బట్ వేరే టాయ్స్ చాలా ఉన్నాయి కానీ నాకైతే ఆ మంకీ టాయే తీసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళ కోసం ఇలా స్టాంప్స్ ఉన్నాయన్నమాట. నాకైతే ఆ హ్యాబిట్ లేదు. బట్ నాతో ఫ్రెండ్స్ వచ్చారు కదా! వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉందంట. సో, దే వర్ కలెక్టింగ్ స్టాంప్స్. సో, నేను కూడా ఒకసారి స్టాంప్ వేసి మీకు చూపిద్దాం అని చెప్పేసి వేస్తున్నాను. సో, ఇక్కడైతే క్యాపిబరా ఉంది. తర్వాత ఇచికావా జూ అని ఉంది. ఒక 2, 3 ఉన్నాయన్నమాట స్టాంప్స్. ఇలా బిగ్ సైజ్‌లో ఉన్నాయి. పేపర్స్ కూడా అక్కడే అవైలబుల్ ఉంటాయి. సో, మనం ఒక మెమరీ లాగా తీసుకొని ఎళ్ళొచ్చు ఇంటికి. కొంచెం ఊపుతావా? నేను పెట్టెల్ని పట్టుకుంటా. అక్కడ ఊపితే ఎక్కడ ఇట్లా పడుతుంది? ప్లీజ్ ప్లీజ్ ప్రియాంక 50% లక్. వెయిట్ 1 మోర్ అయితే. ఇక్కడ ఊపాకిల్ మెల్లగా. హర్షిత యు ఆల్సో కమ్. ఫైనలీ మేము జూ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. నీకు ఎలా అనిపించింది పంచ్ని చూసి? Exciting. After so long. యా సో 10-15 days. we got fun. సో మాకైతే కిడ్స్ లాగా మేము అన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. వి ఫెల్ట్ రియలీ ఎక్సైటెడ్. సో హోప్ యూ గైస్ లైక్డ్
a video. See you in my next one, and don't forget to like, share and subscribe. Bye bye.